హాయ్ ఫ్రెండ్స్, అందరూ న్యూ ఇయర్ పార్టీలో బిజీగా ఉన్నారా? హాయ్, ఆర్ యూ ఎంజాయింగ్? న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయా? హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అండి. డిన్నర్ చేస్తారా? హలో, న్యూ ఇయర్ పార్టీ ఏమేమి ప్లాన్ చేసుకున్నారు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? మీకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తాను, రిప్లై ఇవ్వలేదు. ఓకే, చెప్పండి. హలో అండి, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు టెక్స్ట్ చేయండి, నో ప్రాబ్లం. హలో, కాలా చెప్పాను కదండి. చిన్నప్పుడు మనము గ్రీటింగ్ కార్డ్స్ సెండ్ చేసుకొని అలా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నప్పుడు ఆ ఫీలు ఇప్పుడు లేదు అని కాదు, ఉంది. బట్ ఆ రోజులు వేరు. అవన్నీ కూడా మరపురాని రోజులు. ఆ జీవితంలో అద్భుతం ఏదన్నా ఉంది అంటే అది చైల్డ్హుడ్ అనమాట. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ ఫ్యూచర్లో ఇంకా హ్యాపీగా ఉంటాం. కానీ కంపేర్ చేస్తే ఆ చిన్నతనం, ఆ చైల్డ్హుడ్ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే ఎప్పుడు ఆ చైల్డ్హుడ్లోనే ఉండే ఆ స్వీట్ మెమరీస్తోని జీవితం అంతా కూడా గడిపేయాలని ఉంది. అది ఒక అమృతం, ఆనందం. అది ఎవరికి రాదు. అందుకే ఇప్పుడున్న పిల్లలకి కూడా దాన్ని దూరం చేసేస్తున్నామండి. మనం బయట ఆడుకునే వాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎంత బాగుండేవి మన గేమ్స్ అన్నీ కూడా కదా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అవన్నీ కూడా మిస్ అయిపోతున్నారు. వాళ్ళకి పేరెంట్స్గా మనము కొంచెం బాధ్యతగా తీసుకొని అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళ చైల్డ్హుడ్ కూడా చాలా మెమరబుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా? బాగా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? లైక్ వెయిట్ లాస్ అవ్వాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, మీ గోల్స్, మీ టార్గెట్స్, ఇలా ఏదో ఒకటి రెజల్యూషన్ తీసుకొని ఉంటారు కదా. సో అవన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఓకే, ఈరోజు న్యూ ఇయర్ నెక్స్ట్ డే మార్నింగ్ జనవరి 1 నుంచి నేను ఇలానే ఉంటాను, ఇయర్ అంతా కూడా చాలా కష్టపడతాను. ఓకే ఫైన్, బాగుంటుంది. ఒక 1 మంత్ గోల్ కోసం కష్టపడి అది ఫాలో అవుతూ ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని పర్టికులర్గా టైం టేబుల్ ఫాలో అవుతూ సమ్ డేస్ చేయలేకపోయినప్పుడు కొంచెం మళ్ళీ డిస్కరేజ్ అనిపిస్తుంది మీకే. అలా కాకుండా ఎవ్రీడే మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. అంటే పర్టికులర్గా ప్యాటర్న్ అని కాదు, ఒక ప్యాటర్న్ వేసుకొని వెళ్తే బాగుంటుంది. బట్ నేనేమంటానంటే ఆ డే అనేది అసలు వేస్ట్ చేయకుండా చక్కగా ఆ డేని ప్లాన్ చేసుకోవాలి. డేలో 1 minute కూడా టైం వేస్ట్ చేయకూడదు అనమాట. మీరు ఏదైతే టైం టేబుల్ సెట్ చేసుకున్నారో టైం టేబుల్ ప్రకారం వెళ్ళినా ఓకే ఫైన్. లేదంటే ఈ డేలో మనం చేసే వర్క్ ఉపయుక్తకరంగా ఏది ఉంటుంది, సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఆ డేని వేస్ట్ చేయకుండా, అంటే ఆ డేలో 1 minute అయినా కానీ 1 second అయినా కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇయర్కి గోల్ పెట్టుకొని ఆ గోల్ మీరు ఇన్ బిట్వీన్ దా కూడా రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం టయానికి వాల్యూ ఇచ్చేసి ఆ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాము, టయానికి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు ఆ కాలం మనకి రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే మనకి రెస్పెక్ట్ ఇస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రతి మానవుడికి కూడా సక్సెస్ కావాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి, ఫేమ్ కావాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువ టైం కష్టపడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలామంది కొంతమంది కష్టపడుతూనే ఉంటారు, అయినా కానీ సక్సెస్ రాదు.
కాకపోతే ఏంటంటే మీరు టయాన్ అనేది వేస్ట్ చేసుకోకుండా అలా కీప్ ఆన్ ఒక వర్క్ మీద ఏ ప్రొఫెషన్ అయితే ఉంటుందో ఆ ప్రొఫెషన్ తీసుకొని చక్కగా టైం టు టైం దాన్ని చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు ధనం వెనక మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే టైం తీసుకొని కష్టపడుతూ మన వర్క్ మనం చేసుకుంటూ పోస్ట్పోన్ చేయకుండా ప్రజెంట్ ఆల్వేస్ బీ ఇన్ ద ప్రజెంట్ అనమాట. ఫాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఫాస్ట్లో ఉన్నాడు అంటే టెన్షన్ పడుతున్నాడు, దేని గురించో ఆలోచిస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, బాగా టెన్స్లో ఉన్నాడు అని అర్థం. అతను ఫాస్ట్లో ఆలోచిస్తున్నాడు అంటే అదే తను బాగా వర్రీ అవుతున్నాడు, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అంటే ఫ్యూచర్లో ఉన్నాడు అని అర్థం. ఫాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు మనకి. వాట్ ఈస్ ద ప్రజెంట్? దిస్ ఈస్ ద ప్రజెంట్ మూమెంట్. ప్రజెంట్ మూమెంట్లో మీరుండి ఆ డేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. అప్పుడు ధనం వెనుక మీరు పరిగెత్తడం కాదు, మీ వెనుక ధనం పరిగెడుతుంది. ఎందుకంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఆటోమేటిక్గా ధనం అనేది వస్తుంది అనమాట. అప్పుడు మన లైఫ్ హ్యాపీగా డీల్ చేయొచ్చు. వీటన్నిటికన్నా ధనం కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఎప్పుడైతే మనం హెల్తీగా హ్యాపీగా ఫిట్గా ఉంటామో వీ కెన్ వర్క్ మోర్ ఎనర్జెటిక్ అండ్ ఎఫెక్టివ్గా మనం చేసే మన ప్రొఫెషన్లో కానీ ఆ వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు ఎక్కువ అవర్స్ మనం కష్టపడగలుగుతాం, మన గోల్స్ అనేవి ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం అనమాట. ఓకే, ఏదో నాకు తెలిసింది చెప్పాను ఫ్రెండ్స్. మీ అడ్వైస్లు కూడా షేర్ చేసుకోవచ్చు. మీ న్యూ రెజల్యూషన్స్ ఏంటో టెక్స్ట్ చేయండి. నా రెజల్యూషన్ ఏంటంటే మార్నింగ్ క్లాసెస్కి వెళ్తాను కదా, సమ్టైమ్స్ క్లాస్కి వెళ్ళటం లేట్ అయినప్పుడు సమ్టైమ్స్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తున్నాను. అది రాంగ్ అని తెలుసు, తప్పని తెలుసు, అలా చేయకూడదని తెలుసు. ఈ 2024లో అయితే అలా చేశాను. ఇప్పుడు నేను 2025 రెజల్యూషన్ ఏంటంటే ఎనీ కాస్ట్ రేపటి నుంచి నేను మాత్రం రెడ్ సిగ్నల్ క్రాస్ చేయను, అది మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను. ఇంకా ఈ ఫిట్నెస్ లైక్ ఇంకా సమ్ గోల్స్ అనేవి ఉన్నాయి. మీకు కూడా ఏమున్నాయో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేస్తాను. చిన్నప్పుడు ఫ్రెండ్స్ చూడండి, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి మన విషెస్ రాసేవాళ్ళం. ఫ్రమ్ టు అని చెప్పేసి రాసి మన ఫ్రెండ్స్ నేమ్స్ రాసి, మా చైల్డ్హుడ్లో అయితే ఒక్కొక్కరికి ఒక గ్రీటింగ్ కార్డ్ కదా, ఎవరైతే మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటారో ఆ బెస్ట్ ఫ్రెండ్కి ఏమో 1 గ్రీటింగ్ కార్డ్ ఇస్తాము. అలా కాకుండా మామూలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యూ పీపుల్ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అందరికి ఒక్కొక్కటి అంటే అప్పుడు మరి ఎక్స్పెన్సివ్. ఇప్పుడైతే బాగా పాకెట్ మనీ అందరికి మనం చిల్డ్రన్కి ఇచ్చేస్తున్నాము. ఓకే, అప్పట్లో ఏంటంటే కొంచెం అంత పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు కదా, ఆ ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో అప్పుడు ఒక్క ఫ్రెండ్కి ఒక గ్రీటింగ్ కార్డ్ మీద ఆ ఫ్రెండ్కి ఇస్తుంటే అందులో 4 మెంబర్స్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లత, మీ పుష్ప, ఇంకా వల్లి, అగైన్ పావని, లైక్ సుష్మా, ఇలా 5 పేర్లు రాసి తనకి విషెస్ చెప్పేవాళ్ళం అనమాట. సో అప్పటి రోజులైతే అలాగా ఉండేవి. ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేసేస్తుంది, కానీ దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మంచి కోసమే వాడాలి. మనకు అవసరమైన దాని గురించి మాత్రమే వాడుకోవాలి. అనవసరమైన దాని గురించి ఈ సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేస్తే టైం వేస్ట్ చేసుకోవద్దు. 2024లో ఓకే మనం టయాన్ని వేస్ట్ చేసుకొని ఉండొచ్చు, కానీ లైవ్లో ఉన్నానండి. 2025లో మన టయాన్ని యూటిలైజ్ చేసుకొని బాగా సక్సెస్ సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ వచ్చేసారు, సార్ గురించి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నాను. లేట్ అయిందని చెప్పేసి మీకు లైవ్లో వచ్చారనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇదొక రెజల్యూషన్ తీసుకోండి, మీ రెజల్యూషన్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని రెజల్యూషన్ తీసుకున్నా కానీ, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా కానీ, లైక్ థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, డయాబెటీస్ టైప్ 1, టైప్ 2, ఎలాంటి సైకోసొమాటిక్ డిసీజెస్ కానీ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, నాసల్ సెప్టమ్ డీవియేషన్స్. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, ఈ వింటర్ సీజన్లో ఏంటంటే చాలా మందికి నాస్ట్రిల్స్ బ్లాక్ అయిపోవడం, ప్రాపర్గా వాళ్ళు బ్రీత్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయలేకపోవడం, సో నాసల్ కంజంక్షన్, ఈ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏవైనా కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. మేము మీకోసం వీడియో అయినా చేసి పెడతాను, లేదంటే డైరెక్ట్ మీరు నా ఆన్లైన్ క్లాస్లో కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఓకే మీకు ఎలాంటి ఇంకా మెడిటేషన్ క్లాసెస్ అవుతూ ఉంటాయి, స్ట్రెస్ రిలాక్సేషన్కి యోగ నిద్ర క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఎనీవే ఈ 2025 మీ అందరికీ చాలా చాలా హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్గా ఉండాలి. చక్కగా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. Bye bye. Stay blessed. Thank you.